సొసైటీ పట్ల బాధ్యత ఉన్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఆర్‌బీఐ అయితే మనకి కొత్త రూల్స్ అయితే అమలు చేయబోతుంది. ఆ రూల్స్ వచ్చేసి మనకి ఆర్‌బీఐ అయితే మనకి కొత్త రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది. ఇది ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2025లో చూసుకుంటే మన ఇండియాలో 22,000 స్కామర్స్ తినేశారు. సో, ఈ స్కామర్స్ వచ్చేసి మన ఎక్కువ మిడిల్ ఏజ్ పర్సన్స్‌ని అయితే టార్గెట్ చేసి అమౌంట్ అనేది కొట్టేయడం జరిగింది. సో, అమౌంట్ కొట్టాక వాళ్ళైతే మిడిల్ ఏజ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఎక్కడికెళ్ళి కంప్లెయింట్ ఇవ్వలేరు. వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ చేయాలి రిపోర్ట్ ఏం తెలీదు. సో, వాళ్ళ అకౌంట్‌లో నుంచి అయితే మనీ ఎక్కువ కొట్టేయడానికి స్కామర్స్ అయితే ట్రై చేస్తున్నారు. సో, దీనికైతే ఆర్‌బీఐ అయితే చెక్ పెట్టింది. ఆర్‌బీఐ అయితే మనకి కొత్త రెగ్యులేషన్స్ అయితే తీసుకొస్తుంది. ఆ రెగ్యులేషన్స్ వచ్చేసి ఏదైతే మనీ మీ అకౌంట్‌లో మీరేమన్నా ఓటీపీలు వాళ్ళకి అడిగిన వెంటనే చెప్పారనుకో, ఆ అమౌంట్ అనేది 10,000 సపోజ్ మీ అకౌంట్‌లో నుంచి వెళ్ళిపోయినాయనుకో, అకౌంట్ అనేది మనీ అనేది మీ అకౌంట్‌లోనే హోల్డ్‌లో ఉంటాయన్నమాట. సో, మీరేదైనా అన్నోన్ పర్సన్స్‌కి ఓటీపీస్ కానీ ఇలాంటివి చెప్పి మీ అమౌంట్ అనేది డిటెక్ట్ అవ్వకుండా అయితే మీ అకౌంట్‌లో హోల్డ్‌లో ఉంటాయి. సో, అకౌంట్‌లో హోల్డ్‌లో ఉన్న మనీ అయితే మీరు వెంటనే రిపోర్ట్ చేయాలి సైబర్ క్రైమ్‌కి. సో, ఈ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి 1930. ఈ నెంబర్‌కి అయితే మీరు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్‌లో మనీ అయితే హోల్డ్‌లో ఉంచుతారు. ఇదైతే స్కామర్స్‌కి వెళ్ళవు. సో, ఆ అమౌంట్ అనేది మళ్ళీ మీకు రిటర్న్ అయితే వస్తుంది మీ అకౌంట్‌లోకే. వితిన్ డేస్‌లో అయితే అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్‌లోకి రిటర్న్ వస్తుంది. ఇవైతే స్కామర్స్ ఎళ్ళకుండా మనీ అనేది మనకి బ్యాక్ వచ్చేస్తుంది. సో, వీటి మీద అయితే ఆర్‌బీఐ ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుంది. అలాగే నెక్స్ట్ ఆర్‌బీఐ కొత్తగా ఆలోచిస్తుంది ఏంటంటే, ఆర్‌బీఐ ఏంటంటే మనకి ఎవరైనా అన్నోన్ పర్సన్‌కి మనం పొరపాటున మనీ సెండ్ చేస్తే ఒక నెంబర్‌కి సెండ్ చేయబోయి ఒక నెంబర్‌కి వితిన్ 1 అవర్ అయితే మనమైతే పేమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో, ఈ ఆప్షన్ అయితే మనకి ఆర్‌బీఐ ఇస్తుంది. ఇదైతే ఓన్లీ అన్నోన్ పర్సన్స్‌కి అయితేనే ఈ రూల్ అనేది అప్లై అవుతుంది. మన డైలీ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకైతే ఈ రూల్ అయితే అప్లై అవ్వదు. సో, ఇదైతే ఆర్‌బీఐ కొత్తగా ఆలోచిస్తుంది. అండ్ నెక్స్ట్ యూపీఐ పేమెంట్స్ వీటి మీద కూడా ఆర్‌బీఐ అయితే మనకి కొత్త పాలసీస్ అయితే తీసుకురాబోతుంది. సో, మనకి ఫ్యూచర్‌లో అయితే ఈ ఆర్‌బీఐ రెగ్యులేషన్స్ అయితే మన ఇండియాలో అప్లై అవుతాయి. సో, మీరు ఏదైనా సైబర్ క్రైమ్‌కి గురైన వెంటనే టెన్షన్ పడకుండా, భయపడకుండా 1930కి అయితే రిపోర్ట్ అవ్వండి. ఈ 1930కి రిపోర్ట్ ఇస్తే వాళ్ళైతే మీ అమౌంట్ అనేది మీ అకౌంట్‌లోనే ఉంచుతారు స్కామర్స్‌కి వెళ్ళనివ్వకుండా. సో, ఈ మనీ అనేది మీ అకౌంట్‌లోనే వితిన్ డేస్‌లో అయితే రిటర్న్ అవుతాయి. సో, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్